తండ్రి చితాభస్మాన్ని రాసుకుంటాడు శరీరంలో. చితాభస్మాన్ని రాసుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి? నా యొక్క పిల్లలు, నేను ఒక ఆత్మ బంధువు ప్రాణదాతని, నా కోసమని నా పిల్లలు ఏదో ఒక రోజు చేరుతారు నా యొక్క గుడికి. అంటే శ్మశాన వాటికలోనే కూర్చుంటాడు. ఎందుకంటే ఆత్మ వచ్చేది అక్కడికే కదమ్మా, శరీరం అంతిమ స్థితి అక్కడే. కాబట్టి గుడిలో నన్ను ఎలాగో చూడలేరు నా పిల్లలు. కనీసం కాలం చేసిన తర్వాత నా దాకా చేరుతారు అన్న ఆలోచనతోనే తండ్రి శ్మశానంలో కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు భార్య, పిల్లలు, సంసారం, ఇహలోక పరలోక అన్ని దుఃఖరాగారాలన్నీ గెలిచేసి ఆ ప్రయాణం అంతిమయాత్ర అయినప్పుడు ఈ ఆత్మరోదనని వింటూ ఉంటాడు. ఈ ఆత్మరోదన ఏముంటుందంటే దేవుడి గురించి ఏమీ ఆలోచించకుండా నా భార్య న్యాయంబడి వస్తుందా, నా కొడుకులు వస్తారా, ఈ బంధువులంతా వెళ్ళిపోతారా, నేను ఎవరిని చూడలేకపోతున్నా, నా మాట ఎవరు వినట్లేరే అన్న ఈ బాధ రోదన శ్మశాన వాటిక కడప లోపలికి రాగానే వీళ్ళకున్న బంధం అక్కడికి ఆగిపోతుంది. అటువైపు ఉన్న ప్రపంచంతో నీకు ఇక సంబంధం ఉండదు. ఇక ఈయన సంబంధం ఈ కడపలోనే ఉంటుంది. అప్పుడు తండ్రి అయిన తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన ఆ ఆత్మ ఈ శ్మశాన వాటిక, చీకటి, అందులో ఉన్న కాష్టాలు, కాల్చడాలు, పూల్చడాలు చూసి భయపడిపోతుంది కదమ్మా. అప్పుడు నా పిల్లలు భయపడతారేమో అన్న ఆ ఆలోచనతోని నేనే మీ ప్రాణదాతని అని చెప్పి, నేనే ముక్కంటిని, మీ నాన్నని, అంటే మీ ఈ జగత్తుకి నేను లయకారకుడిని. లయ అంటే తెలుసు కదమ్మా, ఇట్ ఈజ్ లైక్ ఏ పల్స్. లయ అంటే అదే సెన్సిటివిటీ. నేనే అని చెప్పి రుజువు చేయడానికని నాట్యం ఆడుతూ ఉంటాడు. అయితే నువ్వు నా తండ్రివని ఎలా రుజువు చేశానంటే, నిన్ను కాల్చిన భస్మం ఇదిగో నేను రాసుకుంటున్నాను, ఇలా ఒళ్ళు మీద చల్లుకుంటాడు ఆయన. ఇలా చల్లుకున్నది చితాభస్మం అంటారు. దాన్ని భస్మం అనకూడదు, చితాభస్మం అనాలి. అఘోరాలు ఇష్టంగా శరీరం మొత్తం పూసుకోవడానికి అర్థం అది. ఎందుకంటే చితాభస్మం ఒకప్పుడమ్మా మన దగ్గర వనమూలికలతోనే కాల్చేవాళ్ళు. సుగంధపు చెక్కలు పెట్టి, వేప, ఇంకేవో ఉండేవి. ఇవన్నీ పెట్టడం చేత పవిత్రత, ఆ కాలిన ఎముకలు, ఆ ఎముకల ద్వారా శరీరం అంతా కాలిపోయిన తర్వాత ఆ బూడిద కాస్త వనమూలికల సముదాయంతో దానికి శక్తి వచ్చేది. అంటే ఇట్ ఈస్ లైక్ ఏ పాజిటివ్ కాస్మిక్ ఎనర్జీ. దాన్ని శరీరానికి రాసుకోవడం వల్ల చర్మ వ్యాధులు పోయేటి అంట. ఇలా కొన్ని ఉన్నాయి. తండ్రి రుజువు చేయడానికి ఉంటాడు అక్కడ.